5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో చాలా కన్నేశారు చంద్రబాబు. సక్రమంగా జరిగితే ఓట్ల లెక్కింపు అంతా జరిగితే ఏ వివాదం లేకుండా ఎవరికి ఏ వచ్చాయని తేలిపోతుంది. కానీ పోస్టల్ బ్యాలెట్ల పైన తనదైన శైలిలో మిగతా బ్యాలెట్లో ఉన్నది ఎలాగూ ఆయన ఈవీఎంలో ఉన్నది ఎలాగూ ఆయన మ్యానిపులేట్ చేయలేడు కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉందేమోనని ఆయన కన్నేస్తే, ఏంటి సార్ బాబు గారు కన్ను మాత్రం వేస్తున్నారు, కాలు కూడా వేసుకోండి అన్నట్టుగా ఈసీ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. కన్ను కాలు రెండు వేసే విధంగా చాలా క్లియర్గా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను ఒకసారి చదివి వినిపిస్తున్న దాన్ని కూడా స్క్రీన్ పైన ప్లే చేయండి. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. మళ్ళీ ఈరోజు కోర్టులో ఏం చెప్పారనేది కూడా తేలాలి. కోర్టులో వెంకటేష్ శర్మ గారు ఉన్నారు, వారు ఈరోజు పూర్తిగా ఫాలో అయ్యారు. అలాగే సుందరరామ శర్మ గారు అయితే న్యాయవాది వృత్తిలోనే ఉన్నారు, వారు కూడా ఒక అడ్వకేట్. వీళ్ళు చెప్తారు అసలు ఏం జరిగిందనేది కోర్టులో. ఒక్కసారి నిన్నటి ఉత్తర్వులు ఒకటి ఆ మధ్య ఇచ్చినటువంటి ఉత్తర్వులు నిన్న మనం ప్లే చేసింది అదే ఒక్కసారి వేయండి. అందులో చాలా క్లియర్గా చెప్తారు మన సిఈఓ మీనా గారు. మీనా గారు ఏమంటారంటే, పాపం ఇక్కడ ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేస్తున్న సందర్భంలో అది వ్యాలిడ్ ఓటు కావాలంటే అటెస్టింగ్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ అనుకోండి, ఆయన సంతకం పెట్టాలి, కింద ఆయన పేరు రాయాలి, సిగ్నేచర్ ఉండాలి, కింద పేరు ఉండాలి, అలాగే డిజిగ్నేషన్ కూడా ఉండాలి. దాంతోపాటు ఒక సీల్ కూడా, ఆయనకు ఒక ముద్ర ఉంటుంది కదా ఒక ఆఫీసర్కి, ఆ స్టాంపు కూడా వేయాలి. సరే, కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిబంధనని కొంత సడలించి స్టాంపు లేకపోయినా పర్లేదు, సిగ్నేచర్ పెట్టిన తరువాత దాని కింద వారు సొంత హ్యాండ్ రైటింగ్తో, ఓన్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి, పేరు రాయాలి, అలాగే డిజిగ్నేషన్ రాయాలన్నారు. మన ముఖేష్ కుమార్ మీనా గారు ఏం చేస్తారంటే, సిఇఓ గారు ఏం అవసరం లేదు, సంతకం ఉంటే చాలు అని ఒక ఉత్తర్వులు ఇచ్చి పడేశారు. ఎందుకు ఇలా చేశారు అని లోతైన విశ్లేషణ చేస్తే కొంతమంది విశ్లేషకులు చెప్పింది ఏంటంటే, 5 లక్షల ఓట్లు పోలయ్యాయి పోస్టల్ బ్యాలెట్వి. ఈ 5 లక్షల ఓట్లలో ఏదో ఒక సంతకం పెట్టి దొంగ ఓట్లను చేర్పించే ప్రమాదం ఉంది. గెజిటెడ్ ఆఫీసర్ ఎవరో తెలియదు, ఆర్ఓ ఎవరో తెలియదు, సంతకం పెట్టిన అధికారి ఎవరో తెలియదు, వారి సంతకం, వాళ్ళ పేరు ఉండదు, వాళ్ళ డిజిగ్నేషన్ ఉండదు, ఆ ఓటు చెల్లుతుంది ఎవరో ఒకరు సంతకం పెట్టి పెట్టేస్తే. నేనే పెట్టి పంపిస్తాను ఒక 100 ఓట్లకి, ఎలా చెల్లుతుంది అని ప్రశ్నిస్తే అప్పుడు మన సిఇఓ గారు ఒక సమాధానం ఇచ్చారు. మా దగ్గర స్పెసిమెన్, డెసిగ్నేషన్స్, సిగ్నేచర్స్ అన్నీ ఉంటాయి, మీరు ఏ సంతకం పైన ఏజెంట్లో అనుమానం వ్యక్తం చేస్తే అప్పుడు వీటితో నా దగ్గర ఉన్నటువంటి స్పెసిమెన్, డెసిగ్నేషన్, సిగ్నేచర్ని నేను ఒకసారి టాలీ చేసుకొని చూస్తాను, ఇట్లా ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి, కిందికి ఎన్ని ఉన్నాయి, పైకి ఎన్ని ఉన్నాయి, ఇది ఒకటేనా నేను చూసుకొని ఓకే అని చెప్తాను, అప్పుడు వ్యాలిడ్ అయిపోతుంది. దేశంలో ఎక్కడన్నా ఉందా ఈ విధానం? ఇదే విషయాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి పరిగెత్తింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసింది, ఈయన ఇచ్చినటువంటి ఉత్తర్వులు సరైనవే అంటూ వాళ్ళు కూడా ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఈ లోపుగా ఏం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, హైకోర్టుకు పరుగులు తీశారు. అక్కడైనా న్యాయం జరుగుతుందని హైకోర్టుకు వెళ్ళాకే అసలు ట్విస్ట్ మొదలైంది. హైకోర్టులో ఏం చేశారంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఒక మాట చెప్పింది, సిఇఓ మీనా గారు ఇచ్చినటువంటి మెమో విత్డ్రా చేసుకుంటున్నారు అని చెప్పేసింది. విత్డ్రా చేసేసుకున్నారు కదా, ఇక ఏముంది, ఇబ్బంది ఏముంది అనుకుంటున్నారేమో. బాగా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు, విత్డ్రా అయిపోయింది మెమో, ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వులు విత్డ్రా అయిపోయాయి, ఇక ఏం కేసు ఉందని అనుకోవచ్చు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వులు, ఆయన మెమోని సమర్థిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. రేపు కౌంటింగ్ సమయాన దీన్ని పట్టుకుని వచ్చి కేంద్ర ఎన్నికల సంఘమే చెప్పింది, నేను చెప్పింది కాదు అని దీన్ని చూపించి మళ్ళీ మొదటికే ఆట మొదలుపెట్టేటటువంటి అవకాశం, ప్రమాదం ఉంది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది సార్. దీన్ని చేతపట్టుకుని రేపు కౌంటింగ్ రోజున మళ్ళీ వ్యవహారాన్ని మొదటికి తీసుకొచ్చేటటువంటి ప్రమాదం, కుట్ర ఇందులో దాగి ఉంది. అందుకే మళ్ళీ కోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రైట్, కోర్టులో మనకి వెంకటేష్ శర్మ గారు ఉన్నారు. వెంకటేష్ శర్మ గారు, అసలు ఏం జరిగింది ఈరోజు కోర్టులో? చాలా క్లియర్గా మీరు ఫాలో అయ్యారు, మొత్తం చూశారు, చెప్పండి సార్ అసలు ఏం జరిగింది అక్కడ అనేది. కోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వీరారెడ్డి గారు వారి తరఫున వాదనలు వినిపిస్తూ, ఇది 13A ప్రకారం 54A రూల్ ప్రకారం కూడా ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో ఆ ఉత్తర్వులు పార్ట్ 2 రోమన్ అంకెలో ఉన్నవి ఏవి కూడా చెల్లవు. ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్న రూల్స్ ప్రకారం ఎలక్షన్స్ చేయడానికే తప్ప లెజిస్లేషన్ బాధ్యత వహించి వారు కొత్తగా
చట్టాలు రూపొందించి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసి ఒకళ్ళకి లబ్ధి చేరే విధంగా ఎటువంటి రూల్స్ ఉత్తర్వులు రూపొందించకూడదు, వాటి ద్వారా ఎలక్షన్ చేయకూడదు అని వైఎస్ఆర్సీపీ పార్టీ వారి తరఫున వాదనలు వినిపించిన తర్వాత కోర్టు కూడా ఏ విధంగా రూల్స్ కి విరుద్ధంగా ఎట్లా తీసుకొస్తారు, ఇట్లాగ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి అసలు పవర్ ఉందా, ఇది అల్ట్రా వైరస్ అవదా అన్న అభిప్రాయం వెల్లబుచ్చిన పిమ్మట సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తరఫున హాజరైన వారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నామండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ కోరింది. ఆ క్లారిఫికేషన్ దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు ఆ క్లారిఫికేషన్ ఇస్తూ గెస్టెడ్ ఆఫీసర్ సొంతకం ఉండి సీలు లేకపోయినా, సొంతకం లేకపోయినా, ప్లేస్ అది లేకపోయినా వాళ్ళు ఫెసిలిటేషన్ సెంటర్ లోనే అవన్నీ చేశారు కాబట్టి ఆ ఓట్లని యథావిధిగా పోస్టల్ ఓట్లను ఆమోదించండి అనే ఉత్తర్వులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ ఇన్ఫ్లెక్చువస్ అవుతుంది అని చెప్పిన పిమ్మట మీరు ఏదైతే చెప్పారో మేము అది రికార్డు చేస్తున్నాము అని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తరఫున అటెండ్ అయిన న్యాయవాది చెప్పిందంతా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన పిమ్మట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వేసిన పిటిషన్ ఇన్ఫ్లెక్చువస్ అవుతున్న సందర్భంలో వారు ఏమన్నారంటే మేము అమెండ్మెంట్ చేసుకొని వస్తామండి, దీంట్లో అర్జెన్సీ ఉంది కాబట్టి ఈ పూటే మళ్ళీ మీరు విచారించాలి అంటే సమయాభావం ఉంటే సమయాన్ని బట్టి మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా దాని మీద ఎటువంటి అభ్యర్థన చెప్పలేదు. కానీ సమయాభావం వల్ల అది ఈ రోజు కోర్టుకు చేరుకోలేదు. ఎక్కడా కూడా చట్టాన్ని రూపొందించి ఎలక్షన్స్ చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారికి ఏ రాజ్యాంగము చెప్పలేదండి. ఉన్న దాన్ని బట్టి రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఉన్న దానితో ముందుకు వెళ్లాలనే ఉంది. కానీ ఇక్కడ పోస్టల్ గెజిట్ రిజెక్ట్ చేసే సందర్భాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళు క్లియర్ గా పేర్కొనడం జరిగింది కోర్టు వారికి. ఏ సందర్భంలో రిజెక్ట్ చేయవచ్చు అంటే గెస్టెడ్ ఆఫీసర్ సొంతకములో ఉండి సీలు లేకుండా ఉంటే కనుక రిజెక్ట్ చేయొచ్చు అని చెప్పి రూల్స్ లో ఉంది. మిగతావన్నీ సరిగ్గా ఉన్నా సరే ఇట్లాంటి ఉన్నప్పుడు చేయొచ్చు అంటే, అయితే గతంలో ఆగస్టు 23, 2023లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ కూడా ఇచ్చిన మెమో కానీ రూల్ కానీ అది కూడా మీరు పేర్కొన్న రూల్స్ ప్రకారం విరుద్ధంగా వ్యతిరేకంగా ఉంది అన్నట్టు ఉంటే, అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా అసలు సొంతకం ఉంటే చాలు, ఇంకా మిగతా డీటెయిల్స్ ఎవరు అటెస్ట్ చేశారో అవన్నీ లేకపోయినా సరే ఆమోదించండి అని మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. దాని మీద అమెండ్మెంట్ పిటిషన్ వేయడానికి లిబర్టీ అడిగారు కోర్టు వారు కూడా ఆ లిబర్టీని ఇవ్వటం జరిగింది. దాని మీద వాళ్ళు అమెండ్మెంట్ పిటిషన్ వేశారు. మళ్ళీ హౌస్ మోషన్ కి రేపు పర్మిషన్ అడుగుతారేమో, అడిగితే రేపు హౌస్ మోషన్ కి వస్తుంది. కానీ ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే వెనక్కి తీసుకున్నారో అవి ఇప్పుడు అమల్లో లేకుండా పోయినాయి. కానీ రేపు కౌంటింగ్ అనగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మాకు ఉత్తర్వులు వచ్చినాయి కాబట్టి ఇప్పటికిప్పుడు దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని కౌంటింగ్ ఏజెన్సీలందరికీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ కమిషన్ పంపించిన ఎడల ఇప్పుడు సొంతకాలు లేకపోయినా కూడా అవన్నీ కూడా కౌంటింగ్ లోకి తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త కింద రైట్ మీ లాయర్లు గానీ లేకపోతే నాయకులు గానీ చాలా తెలివిగా ఆలోచించారు. ఎప్పుడైతే ముఖేష్ కుమార్ మీనా గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు విత్డ్రా చేసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందో, ఇక ఏ ప్రాబ్లం లేదని బయటకు వచ్చేస్తుంటే చాలా ప్రమాదంలో చిక్కుకునేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. రేపు 4వ తారీఖున దీన్ని పట్టుకుని వస్తారు. ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్రానికి సంబంధం లేదండి, ఆయన విత్డ్రా చేసుకున్నారు, అది అయిపోయింది, కేంద్ర ఎన్నికల సంఘమే సమర్థించింది అని మళ్ళీ తీసుకొచ్చి 3వ తారీఖు రాత్రి పూట సర్క్యులేట్ చేస్తారండి కౌంటింగ్ ఏజెన్సీలందరికీ కూడా. 3వ తారీఖు రాత్రి చేస్తే మనకు అప్పీల్ చేసే అవకాశం ఉండదు, కోర్టుకి వెళ్ళటం అవకాశం ఉండదు. అసలు ఆ రూల్స్ అన్ని కూడా ఎక్కడ లేనివి ఫ్రేమ్ చేశారు. పోనీ దేశం మొత్తం మీద ఎక్కడ ఇవి అమలు పరచట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క దాంట్లోనే అమలు పరుస్తున్నారు.